హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిమార్ట్కి వెళ్ళేసి వచ్చాం కదండి, ఆ సరుకులన్నీ మొత్తం తీసేసుకున్నాం అనమాట. కిచెన్ సరుకులన్నీ తెచ్చుకునేటివన్నీ చూపిస్తున్నాం అనమాట. ఇవన్నీ మొత్తం ఒక చోట పెట్టేసుకుంటాం అనమాట. ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇవంతా వచ్చేసి మనకు కావాల్సిన బడ్జెట్లోనే వస్తాయన్నమాట. లూజ్గా తీసుకోవాలన్నమాట. ఇవి లూజ్గా తీసుకోవడం వల్ల చాలా మంచిది. ప్యాకెట్లో కంటే లూజ్గా తీసుకోవడం వల్లనే తక్కువ రేటు ఉంటాయన్నమాట. ప్యాకెట్లోటివి చాలా ఎక్కువ రేటు ఉంటాయన్నమాట. అందుకే నాకు తెలిసి లూజ్గా తీసుకుంటేనే చాలా మంచిదన్నమాట. మనకు కావాల్సిన బడ్జెట్లోనే వస్తాయన్నమాట. రేట్ కూడా తక్కువగానే ఉంటాయి. సపోజ్ ఏమంటే ఇవి ఎంత అంటే మామూలుగా ప్యాకెట్లో ఉండేది అర్ధ కేజీ 106 అంటే, ఇవి మామూలుగా లూజ్గా తీసుకుంటే మాత్రం అవి కేజీ వస్తాయన్నమాట. ఆ రేటుకే అన్నీ అవిసె గింజలు, ఓట్స్, ఉప్మా రవ్వ కూడా విడిగానే తీసుకున్నామండి. అన్నీ తీసుకున్నాము. అటుకులు, ఓట్స్, ఉద్దిపప్పు అన్ని సరుకులన్నీ తీసుకున్నామన్నమాట. ఇంట్లో కావాల్సినవన్నీ జాంగిరి, కొంచెం కారం పొడి అన్నీ తీసేసుకున్నామన్నమాట. కారం పొడి, ఓట్స్, ఆవాలు అన్నీ తీసేసుకున్నామన్నమాట. ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నామన్నమాట. ఇవి చాలా అవసరం కదండి అందరికీ. ఇంట్లో అన్ని పనులతో పాటు ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా చాలా ముఖ్యమైన పదార్థాలు కదా. అందుకే ఇవన్నీ నెల సరుకులు అన్నమాట. నెలకి తీసుకొచ్చుకుంటామండి. ఇవన్నీ చాలా బాగానే యూజ్ అవుతాయి అన్నమాట మాకు. అన్ని కిచెన్లోకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకున్నామండి. ఇవన్నీ వచ్చేసి ఇవి మామూలుగా బకెట్లో తీసేసుకుంటాను అనమాట. 2 బకెట్స్లలో తెచ్చి పెట్టుకుంటున్నానండి. అవి బ్యాగులన్నీ దాంట్లోటి మొత్తం బకెట్లలో యూజ్ చేయాలి కదా, పెట్టేసేయాలి కదా. అందుకే బ్యాగ్లో పెడదామనేసి తీసుకొస్తున్నాను అనమాట. ఇవన్నీ సరుకులన్నీ 2 బ్యాగ్స్కి అయ్యాయన్నమాట. అందుకే 2 బ్యాగ్స్లో పెట్టేసుకున్నామండి సరుకులన్నీ. ఇంకా ఒక్కొక్క బ్యాగ్లో నుంచి ఇంకా 2 బకెట్స్లలో పెట్టాలన్నమాట. ఏమంటే ఇవి పప్పు దినుసులు అన్నీ ఒక బకెట్లో పెట్టేసుకుంటాను అనమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న బకెట్ వచ్చేసి దాంట్లో పప్పు దినుసులు అన్నీ పెట్టేసుకుంటాను అనమాట, విడిగా తీసుకున్నటివి. ఇలా విడిగా తీసుకున్నటువన్నీ అట్లా బకెట్లో పెట్టేసుకుంటాం అన్నమాట. తర్వాత డబ్బాలలో ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాం అనేసి చూపిస్తానండి తర్వాత వీడియోలో వచ్చేసి. మొత్తం ఎలా పెట్టుకుంటాను, ఎలా సర్దుకుంటాను అనేసి వీడియో తీసి పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా ఒక బకెట్లో పెట్టేసాను అనమాట. ఇంకా ఒక సంచిలోనివి ఒక బకెట్లో అయిపోయాయి. ఇంకో సంచిలోటివి పెట్టేసుకుంటున్నాను అనమాట. ప్యాకెట్స్ మనం ప్యాకెట్స్ తీసుకుంటాం కదా, ఆ ప్యాకెట్స్ ఇంకో బకెట్లో వేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటాయి. తెచ్చుకుంటానే ఇలా బకెట్లలో పెట్టేసుకోవడం వల్ల మనకు కావాల్సినప్పుడు అంత డబ్బాలలో పోసేసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన పదార్థాలన్నీ అలా వేసేసుకోవాలన్నమాట. నీట్గా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల. నేను ఎప్పుడు ఇలాగే సరుకులు తెచ్చుకున్నప్పుడల్లా ఇలాగే చేస్తామండి మా ఇంట్లో. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా సర్దుకుంటాను అన్నమాట. తీసుకొచ్చుకున్న సరుకులన్నీ ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఎక్కడ అంటే అక్కడ పడకుండా ఉంటాయన్నమాట. మనకు కావాల్సినప్పుడు డబ్బాలలో పోసేసుకుంటే ఒక మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ ఎత్తి పెట్టేసుకుంటున్నానండి. ఒక చోట పెట్టేసుకుంటే ఇంకా అసలు ఇంకేం పని ఉండదన్నమాట. ఇలాగ సపరేట్గా బకెట్లలో వేసేసుకుంటామన్నమాట. పప్పు దినుసులన్నీ ఒక బకెట్లో, మామూలుగా ప్యాకెట్లన్నీ ఒక బకెట్లో. మా చిన్నోడు వచ్చేసాడండి. ప్యాకెట్స్ అన్నీ ఒక బకెట్లో, విడిగా ఉండే పప్పు దినుసులన్నీ ఒక బకెట్లో వేసుకుంటామన్నమాట. మా చిన్నోడు వచ్చేసాడండి. ఇంకా వాడికి అవే సంచులలో ఉంటే మాత్రం అన్నీ ఎక్కడంటే అక్కడ వేసేస్తాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.